రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ట్యాబ్లకు సంబంధించి కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. సుమారు 5 లక్షలకు పైగా ట్యాబ్లు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఒక్కొక్క ట్యాబ్ 13,262 రూపాయలకు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అదే ట్యాబ్ మార్కెట్లో లేదా ఆన్లైన్లో 11,999 రూపాయలకు లభిస్తుందన్నారు. ఒకేసారి భారీ మొత్తంలో కొనుగోలు చేస్తే మరింత రాయితీ లభించేది అన్నారు. వీటి కొనుగోళ్లలో 220 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపించారు. దీనిపై విచారణ నిర్వహించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయగలరు. అందరికీ నమస్కారం అండి. ఈ 3.5 సంవత్సరాల్లో మన తుగ్లక్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేశారో, ఎన్ని రంగాల్లో కూడా ఎలా దోపిడీ చేశారో మనం అందరికీ చూసాం. మళ్ళీ నిన్న చూసామండి కొత్త రకం దోపిడీ అండి. అతను పుట్టినరోజు నాడే భారీ అవినీతి బయటపడింది. మహానుభావుడు దేన్ని వదలరండి. పుట్టినరోజు నాడని పవిత్రంగా ఉండవచ్చు కదండి. పుట్టినరోజు కూడా భారీ అవినీతి సిద్ధపడ్డంటే ఎలాంటి పెద్ద దొంగో జగన్ రెడ్డి, ఎంత అవినీతి పడు మనకు అర్థమవుతుంది కదండి. ఏంటి జరిగింది నిన్న? జగన్ రెడ్డి గారు చదువుకున్న పిల్లలకి 8వ తరగతి పిల్లలకి ట్యాబ్స్ ఇస్తారని చెప్పి పెద్ద అనౌన్స్ చేసేది. ముందు చదువుకోవడానికి పిల్లలందరికీ ట్యాబ్లు ఇస్తారని చెప్పి అని ఆ పిల్లల కోసం అని చెప్పి సుమారు 5 లక్షల పైనే పిల్లలకి ఇవ్వాలని చెప్పి ట్యాబ్స్ కొన్నాడు. శాంసంగ్ ట్యాబ్స్ అయితే కొన్నాడు. ఆ స్క్రీన్ ఎంత 8.7 స్క్రీన్ ఉన్న ట్యాబ్స్ కొన్నాడు. కొన్ని దానికి ఒక్కొక్క ట్యాప్కి 13,000 చిల్లర, అంటే 13,262 రూపాయలకి ఒక్కొక్క ట్యాప్ కొన్నాడండి. అలాగా 5 లక్షల పైనే కొన్నాడు. ఇది చాలా ఎక్కువ ఖరీదు. ఇది ఈవేళ బజార్లో ఆన్లైన్లో కానీ ఆన్లైన్లో బుక్ చేసిన బజార్లో ఈ ఫోన్ తాలూకు షోరూమ్కి వెళ్ళినా మనకు దొరికే రేట్ ఎంత తెలుసా? 11,999. ఆన్లైన్ దొరుకుతున్నాయి. ఫోన్లో మనం బుక్ చేసుకోవచ్చు. లేదా విశాఖపట్నం కానీ ఎక్కడికి వెళ్ళి కొంటే ఈ రేటుకి కొంటున్నాయి, దొరుకుతున్నాయి. మరి 11,999 రూపాయలు దొరుకుతూ ఉంటే నువ్వు 13,263 రూపాయలకి ఎలా కొన్నారండి? అవసరం అండి? అవసరం ఇది. నేను ఇంకో విషయం చెప్తున్నాను. ఈవేళ మార్కెట్లో ఒకేసారి 5.5 లక్షలు, అంటే 5,15,000 ఎన్ని కొన్నాడు అతను. ఒకేసారి కొంటే మనకి ఇంకా 9,000కి వస్తాయి. 9,000కి వస్తాయండి. ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి మాకు ఇన్ని లక్షల ట్యాప్లు కావాలంటే పూర్తిగా తగ్గిస్తాడు కదా, 9,000 రూపాయలకి వస్తుంది కదా. 9,000 రూపాయలకి వస్తే గవర్నమెంట్కి ఎంత మిగులుతుందండి? నువ్వు కొన్నది 13,262 రూపాయలు. 9,000 రూపాయలు కొన్నామనుకోండి, ఎంత గవర్నమెంట్కి ఆదాయం వస్తుందండి? నీకు ఆదాయం గవర్నమెంట్కి ముఖ్యం కాదు, నీకు నీ జేబులో డబ్బు కావాలా? ఎంత అన్యాయం అండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత దోపిడీ చేస్తూ ఆఖరికి ఇప్పుడు దోపిడీ చేస్తావు చాలదండి. చిన్నపిల్లలు చదువుకోవడానికి ఇచ్చే ట్యాబ్స్ దగ్గర కూడా దోపిడీ చేస్తారండి. ఎంత అన్యాయం అండి ఇది. ఎంత పెద్ద దోపిడీ అండి. నీలాంటి ముఖ్యమంత్రి దొరకడం ఇది రాష్ట్ర కర్మ కాదా? ఒకసారి ప్రజలంతా అర్థం చేసుకోండి. బొత్స సత్యబాబు గారు దీని గురించి ఏమంటారు? మీరే కదా విద్యాశాఖ మంత్రి, మీరే కదా మంత్రులు. దీనికి ఏం సంబంధం చెప్తారు చెప్పండి. దీంట్లో ఎంత అవినీతి జరిగిందండి? ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేటుకి మీరు కొన్న రేటుకి ఎంత తేడా వచ్చిందండి? సుమారు 221 కోట్లు తేడా వచ్చింది. ఈ 221 కోట్లు ముఖ్యమంత్రి తినేశాడా? బొత్స సత్యబాబుకి వెళ్ళాయా? లేకపోతే మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తాలూకు ఆఫీసుకి తినేశారా? ఇది తేడా కదా. ఈ 200 రూపాయలు 300 రూపాయలు కాదు, 220 కోట్లు కుంభకోణం. ఇంత డబ్బు పోయినప్పుడు దీని మీద
ఎంక్వైరీ వేయాలా, వాస్తవాలు ప్రజలకు చెప్పాలా. సత్యబాబు గారికి మీకు దమ్ముంటే ప్రెస్ ముందుకు రండి, డిబేట్ పెడదాం. డిబేట్లో మీరు పాల్గొనండి. దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద కుంభకోణం. దీని మీద వెంటనే ఎంక్వైరీ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఎంక్వైరీ చేసి, ఇది ప్రజల డబ్బు అండి, ఇది ప్రభుత్వం డబ్బు, ఎంక్వైరీ చేసి దీని మీద అసలు వాస్తవాలు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానండి. అంతేకాకుండా ఎంత గౌరవం అండి ఇవాళ పుట్టినరోజు వేడుకలకి. ఈ జాతిపిత ఏమన్నా జాతీయ నాయకుడా? పుట్టినరోజు వేడుకలు గట జగన్ ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలకి ప్రభుత్వం డబ్బు సుమారు 3 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారండి. డబ్బు, ప్రభుత్వ డబ్బు నేను ఎప్పుడు చూడలేదు. చాలామంది ముఖ్యమంత్రులు చూశాను నేను, ఎప్పుడు కూడా ప్రభుత్వ డబ్బుతో పుట్టినరోజు చేసుకోలేదు. వాళ్ళు పుట్టినరోజు ఎలా చేస్తారంటే నాయకుడి మీద అభిమానం ఉంటే ప్రజలే పుట్టినరోజు చేసుకుంటారు. మా నాయకుడి పుట్టినరోజు, మా నాయకుడి మేము జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని చెప్పి రక్తదాన శిబిరాలు, అన్నదాన శిబిరాలు అని పెడుతూ ఉంటారు. ఎవరికి వాళ్ళు పెట్టుకుంటారు, ప్రజలు పెట్టుకుంటారు. కానీ కొత్త పద్ధతి ఏంటంటే ప్రభుత్వం డబ్బుతో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులు. ఇది ఏంటంటే నాకు అర్థం. కొత్త పద్ధతులు ఎక్కడికి వెళ్తుంది ఈ రాష్ట్రం? ఏమవుతుంది ఈ రాష్ట్రం? మన రాష్ట్రానికి పట్టిన కర్మ ఒకసారి ప్రజలంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బొత్స సత్యబాబు గారిని నేను కోరుతున్నాను, మీ డిపార్ట్మెంట్కి మీరే మంత్రి కాబట్టి మీరే సమాధానం చెప్పాలి. సమాధానం కాదు, మాకు కావాల్సిన డిబేట్లో పాల్గొవాలి. రండి, డిబేట్కి రండి, మేము కూడా వస్తాం. కూర్చుందాం డిబేట్లో. దీనికి సమాధానం చెప్పండి, మేము అడిగిన సమాధానం చెప్పండి. మార్కెట్లో తక్కువ రేటు ఉంటే ఎక్కువ రేటు ఎందుకు కొన్నారు? ఆ మధ్యలో ఉన్నటువంటి బ్యాలెన్స్ డబ్బు ఎక్కడికి పోయింది? జగన్మోహన్ రెడ్డి జేబులోకి పోయిందా? భారత్ గారి దగ్గరికి వెళ్ళిపోయిందా? లేదా మీ జేబులోకి వెళ్ళిపోయిందా? లేదా ఆఫీసుల జేబులోకి వెళ్ళిపోయిందా? దీనికి సరైన సమాధానం చెప్పి తీరాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి.